హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి, బటర్ రోస్టెడ్ చికెన్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. డైరెక్ట్ గా తినడానికైనా పప్పుచారు లాంటి వాటితో నంచుకోవడానికైనా సూపర్ గా ఉంటుంది. దీని ప్రిపరేషన్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూడండి. ఇక ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను 300 గ్రామ్స్ చికెన్ని ఇలా మీడియం సైజులో కట్ చేయించుకొని వాష్ చేసి తీసుకున్నానండి. బోన్స్తో అయినా పర్వాలేదు, బోన్లెస్ అయినా పర్వాలేదు. దీంట్లోకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, 1 స్పూన్ మిర్చి పౌడరు, చిటికెడంతా మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చిన్న నిమ్మ చెక్కను పిండుకోండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వీటన్నింటినీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 4 గంటలు, వీలైతే రాత్రి అంతా ఫ్రిడ్జ్లో నానబెట్టుకోండి. ఇక్కడ నేను 4 గంటలు నానబెట్టుకున్నానండి. 4 గంటల తర్వాత ఇలా అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, చికెన్ ఎంత బాగా నానితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద పాన్ పెట్టుకొని బటర్ని కరిగించుకోవాలండి. ఈ బటర్ 20 గ్రామ్స్ ఉంటుంది. ఇది అన్సాల్టెడ్ బటరు. మీరు సాల్టెడ్ కనుక యూస్ చేస్తే ముందు సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి. దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పెద్ద పెద్దగా ముక్కలు చేసుకొని వేసుకోండి. దీంట్లోకి 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని 1 నుండి 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ని ముందుగానే రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ వేగేంత లోపల అవి మాడిపోతాయి. కాబట్టి జస్ట్ ఆనియన్స్ని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా అయిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఈ చికెన్ని ఉడికించుకోండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా అంతా దగ్గరగా అయిపోయి అక్కడక్కడ రెడ్గా చికెన్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ మీదనే ఇలా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా అయిపోయి చికెన్ చూడండి చక్కగా ఉడికిపోయింది. అంతేనండి, బటర్ రోస్టెడ్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కాస్త గరం మసాలా వేసుకోండి, సరిపోతుంది. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోండి. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతే, ఇది ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడం అంతే. చేసుకునే పద్ధతి ఈజీ, టైం కూడా చాలా తక్కువ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు వెంటనే ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారో మీరే చూస్తారు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.